హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకోవచ్చు. కొంతమందికి ఎంత ప్రయత్నించా జాబ్ రాదు, మరి జాబ్ రావాలంటే ఏం చేయాలి? కొంతమందికి ఫైనాన్షియల్గా అంటే మంత్లీ మంచి ఇన్కమ్ ఉంటుంది, కానీ ఆ డబ్బు అనేది నిలబడదు, సేవింగ్స్ అనేది ఉండదు. సో ఎలా వస్తుందో మనీ అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో వచ్చిన మనీ నిలబడాలంటే ఏం చేయాలి? మనీ గ్రోత్ పెరగాలంటే ఏం చేయాలి? ఓకేనా? సో ఇచ్చినటువంటి అప్పులు మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలి? సో ఇట్లాంటి అన్నిటికీ పరిష్కారాలు కూడా నేను చెప్తాను. ఓకేనా? సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి. నన్ను అప్రోచ్ అవ్వండి. సో ఇది. సో ఎప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి. ఎల్లప్పుడు కూడా నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయండి. యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఎవరికైతే రెజినేట్ అవుతుందో అది మీ రీడింగ్ లాగా తీసుకోండి. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. ఫ్రెండ్స్, లవర్స్, నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు. ఓకేనా? సో ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ వీడియో. ఎవరికి రెజినేట్ అయితే అది మీ రీడింగ్ లాగా తీసుకోండి. రెజినేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకే. సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ అమావాస్య రోజున మరి మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది? మీ పర్సన్ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయి? మరి ఈరోజు అమావాస్య కదా, న్యూ మూన్ కదా, ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయని చూద్దాం. మీ పర్సన్ థాట్స్ ఏంటి మీ పైన అనేది మనం ఈరోజు చూద్దాం. ఏదైనా చేంజెస్ వచ్చాయా లేదా అనేది చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో అందరూ కూడా మీ పర్సన్ నేము, మీ పర్సన్ ఫేసు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఒకవేళ మీ లైఫ్లో అంటే ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మాత్రమే మీరు థర్డ్ పార్టీ ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి, లేదంటే లేదు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేనప్పుడు అవసరం లేదన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్స్ కానీ ఏదైనా డేట్ కానీ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఓ మై గాడ్, 3 of Swords. Nine of Swords, the Devil card, Knight of Cups, the Fool, Emperor. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్. 2 కార్డ్స్ వచ్చాయి. మూన్ కార్డ్ అండ్ ఇంకొకటి ది వాల్ కార్డ్. ఓకే. సో మన న్యూ మూన్ రోజు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయని మనం చూద్దాం. సో ది టెంపరెన్స్. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం. ఓకేనా? ఓకే. సో చూడండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. నో కాంటాక్ట్ సపరేషన్ అయితే ఏర్పడింది అనేది కనిపిస్తుంది ఇక్కడ. అంటే
మీ ఇద్దరి మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ అయితే ఉందండి. సో మ్యాక్సిమం ఒక బ్రేకప్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య, మీ పార్ట్నర్కి మీకు మధ్య అనేది పక్కా 100కి 100%. అంటే సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు అనేది కనబడుతుంది మీ ఇద్దరి మధ్య. అంటే ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఇద్దరు కూడా కొంచెం అబ్సెషన్లో ఉన్నారు, వూండెడ్ హార్ట్తో ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది అనేది కనబడుతుంది. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఉంది. సో తను ఇక్కడ ఏంటంటే తను చాలా పోరాడుతున్నారు అనేది అయితే కనబడుతుంది. తను ఫైట్ చేసి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. తను ఫైట్ చేసి పోరాడి అలసిపోయినాను అని కూడా చెప్తున్నారు మీ పర్సన్. మేబీ అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయింది, అలసిపోయాను అని అయితే చెప్తున్నారు వీళ్ళు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు, అంటే ఒక బందీ అయిపోయారు, అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు. సో థర్డ్ పార్టీ నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యలతో పోరాడుతున్నారు. సో థర్డ్ పార్టీ ఎంత మాత్రం కూడా మంచి పర్సన్ కాదు అనేది తెలుస్తుంది, చాలా కన్నింగ్ ఫెలో. సో వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ ఎనర్జీలో ఉండిపోయారు మీ పార్ట్నరు. సో ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి, డెఫినెట్గా నిద్ర నేను రాత్రులు గడుపుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయినారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాగల కెపాసిటీ ఉంది తనకు, మీ పర్సన్కు రాగలరు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, ఎలాగైనా సరే థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవ్వగల కెపాసిటీ ఉంది. వీళ్ళు ఇక్కడ చూడండి 24/7 ఓవర్ థింకింగ్, డిప్రెషన్, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి ఎలాగైనా రావాలి అనే ఆలోచనలు ఉన్నాయి, అంత కెపాసిటీ ఉంది తనకు మీ పర్సన్. అంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేను, మేము కలవలేము అని ఇట్లాంటి విషయాల్లో కొంచెం స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ ఎందుకు స్టక్ అయిపోయి ఉన్నారు అని అంటే సొసైటీ వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో, వీళ్ళు ఎవరు ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, నా పరువు పోతుందేమో, నా కొలీగ్స్ ఏమనుకుంటారో, నా స్టేటస్ ఏమవుతుందో, నాకున్న నేము ఫేమ్ ఏమవుతుందో అని చెప్పేసి కొంచెం వాల్యూ గురించి ఆలోచిస్తున్నారు తప్ప థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేను, నేను థర్డ్ పార్టీ నుంచి బయటికి రాగల కెపాసిటీ నాకు లేదు అనే సిచ్యువేషన్ అయితే కాదు. వాళ్ళు కావాలనుకుంటూ రాగలరు, కానీ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకున్న నేము ఫేము స్టేటస్ ఏమైనా తగ్గిపోతాయేమో, మన పరువు పోతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు. అది సో ఇవన్నీ ఆలోచించుకుంటే మీరు ఏ రోజు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి రాలేరు. తోటకూర ఇవన్నీ ఆలోచిస్తే ఏ రోజుకి మీరు థర్డ్ పార్టీ ఎనర్జీలోనే ఉంటారే తప్ప మీరు మళ్ళీ ఎప్పుడు మీరు థర్డ్ పార్టీ నుంచి బయటికి రాలేరు. అది సో మీకోసం ఏంటంటే తను ఈగో పర్సన్ అని కూడా కనిపిస్తుంది డెఫినెట్గా. ఇక్కడ డెవిల్ కార్డ్ నెగిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా ఉంది. మీ ఇద్దరి మధ్య ఒక టాక్సిక్ పర్సన్, ఒక టాక్సిక్ సిచ్యువేషన్, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే మీకోసం మీ మీద తను ఈగో పర్సన్ అని కూడా కనిపిస్తుంది. పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారంటే చాలా హరాస్ చేశారనేది కనబడుతుంది. హరాస్ చేయబడ్డారు మీరు, ఓకేనా. మెంటల్లీ ఇప్పుడు మిమ్మల్ని మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని ఎంత హరాస్ చేశారో, సో మెంటల్లీ ఇప్పుడు వాళ్ళు అలానే హరాస్ చేయబడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అది ఈరోజు కూడా అంటే మీతో బ్రేకప్ అయిన తర్వాత ఈరోజు కూడా కన్ఫర్మేషన్ లేదు, ఒక క్లారిటీ లేదు. అసలు మీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, మీ నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి, మరి థర్డ్ పార్టీ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఒక క్లారిటీ లేకుండానే వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేదు మీకు. అది సో బ్రేకప్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు తను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది మీకు, ఓకే నేను చీట్ కాబడ్డాను, తన వల్ల మీరు చీటింగ్ ఎనర్జీ చీట్ కాబడ్డారని మీకు అర్థమైంది, యూజ్ చేసుకోబడ్డాను, ఇలా సంథింగ్ ఎవరి వర్షన్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ అనేది ఏర్పడిందో అప్పటి నుంచి అప్పుడు ఏమనుకున్నారు ఈ పర్సన్ ఎప్పటికైనా, అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే
నో కాంటాక్ట్ సపరేషన్ ఏర్పడిందో అప్పటి నుంచి ఏమనుకున్నారు, మీ పర్సన్ ఎప్పటికైనా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే, నన్ను వదిలిపెట్టి వెళ్ళరు, బ్రతకలేరు, నన్ను వదిలిపెట్టి వీళ్ళు బ్రతకలేరు, ఎప్పటికైనా నేనే దిక్కు, వీళ్ళు సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళు నేను బిందాస్గా ఉంటా అంటే ఒక యాటిట్యూడ్లో, ఈగోలో, అంటే మీ మీద అంత నమ్మకం అన్నమాట మీ పార్ట్నర్కి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు రిస్క్ ఫేస్ చేస్తున్నారు అక్కడ. ఈగో అంటే ఇప్పుడు వాళ్ళకు మీ మీద అంత నమ్మకం, మీరు ఎక్కడికి పోతారు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎలాగైనా నేనే దిక్కు అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకున్నారు. ఆ ఈగోలో ఉన్న మీ పర్సన్ ఈరోజు మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం, మీతో కమ్యూనికేషన్ కోసం ఎంత రిస్క్ అయినా సరే ఫేస్ చేయడం కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతోనే నాకు సక్సెస్ ఉంది, మీతోనే నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందని ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు ఏం చేస్తారో గేమ్ అంతా ఉల్టా పల్టా చేసేసారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. సో తను మైండ్ గేమ్తో తను ప్రాక్టికల్గా ఆడిన గేమ్ అంతా 360 డిగ్రీస్లో ఉల్టా పల్టా చేశారు. ఉల్టా అయిపోయింది మొత్తం. తను ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. అది సో తను అంటే ఊహించింది ఒకటి, అయింది ఒకటి, ఒకటి మొత్తం. అంటే ఇక్కడ గేమ్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ఎప్పటికైనా ఎటు పోరు, నేను ఎలాంటి గేమ్స్ ఆడినా, ఎట్లాంటి గేమ్స్ ప్లే చేసినా, ఎట్లాంటి ఏ ఆటలు ఆడినా, ఏం చేసినా కూడా, ఎన్ని పప్పులు ఉడికినా మీరు ఎటు పోరు అనే తనే నాకు గత్రంతరంగా అన్నంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని మెంటల్గా టార్చర్ చేసి, మెంటల్గా అయితే టార్చర్ పెట్టారనేది కనబడుతుంది ఇక్కడ. అదే ఎనర్జీ చూపిస్తుంది. సో మీరు ఈ పర్సన్ విషయంలో అయితే చాలా 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 ఫైట్ చేసి పోరాడి లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు ఆలోచించారు జనరల్గా. అది కానీ వీళ్ళు ఏంటంటే, అంటే మీరు చాలా ఇక్కడ మొరపెట్టుకున్నారు, లిటరల్లీ బెగ్ చేశారు, ఏడ్చారు అనేది కూడా కనబడుతుంది. లిటరల్గా చెప్పాలంటే మీరు చాలా బాధపడ్డారు. చూడండి, ఓకే నువ్వేది ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వేది చెప్తే అది వింటా అనే స్టేజ్కి కూడా వెళ్ళిపోయారు. చివరకు మీరు అయినా సరే చాలా క్రూయల్గా, రూడ్గా, ఒక బండరాయిలాగా ట్రీట్ చేశారు. సో అంటే మిమ్మల్ని ఒక మనిషిలాగా కూడా చూడలేదు మీ పార్ట్నరు. అలాంటి సిచ్యువేషన్లో మీరు అలసిపోయారు. కొంతకాలం మీరు మానసికంగా స్ట్రగుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే, ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ చాలా ధైర్యంగా తెచ్చుకున్నారు, స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు, ఒక మానసిక ధైర్యం తెచ్చుకున్నారు. కొత్త ఇప్పుడు కోర్సెస్ నేర్చుకుంటూ, జాబ్ మీద ఫోకస్ చేసుకుంటూ, బుక్స్ చదువుకుంటూ, కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటూ, మెడిటేషన్ లాంటివి చేస్తూ, కెరీర్ పరంగా ఎదుగుతూ, చిన్నదో పెద్దదో కొంతమంది జాబ్ చేసుకుంటూ ఒక చాలా ధైర్యంగా అయితే మీరు నిలబడ్డారనేది అయితే ఇక్కడ కనబడుతుంది. సూపర్, వెరీ గుడ్. అంటే ఒక సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇండిపెండెంట్, సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్ లాగా తయారవుతున్నారు మీరు. ఆల్రెడీ కొంతమంది పర్సన్స్ కూడా ఇలా తయారయ్యారు. సో ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఇక్కడ మీ నుంచి కమ్యూనికేషన్, మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుందా లేదా, మీరు తనను అప్రోచ్ అవుతారు అని వెయిట్ చేసి ఎంతగా చూసిన ఈ పర్సన్ ఎంత మొండి వ్యక్తో, మీరు అంతకంటే మొండి వ్యక్తిలాగా అలానే ఉన్నారు ఇప్పుడు మీరు. సో బాధను దిగమింగుకుంటూ మీరు అలానే ఉన్నారు తప్ప మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అనేది అర్థమవుతుంది. అంటే మీ పర్సన్ ఎంత మొండిగా ఉన్నారో అంతకంటే మొండిగా ఇప్పుడు మీరు తయారు. మీ నుంచే కాల్ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు, మీరు చేస్తారు, మీరు ఎటు పోరాని. కానీ ఇప్పుడు చాలా మొండిగా మీరు తయారయ్యారు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొద్దు అని మీరు ఫిక్స్ అయిపోయినట్టు ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ పర్సన్ చూడు ఎలా ఉన్నారు అంటే, ఎంత బాధపడుతున్నారు మనసులో, మీతో ఇంటరాక్ట్ కావట్లేదని. ఇప్పుడు ఈ పర్సన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు కావాలి, మీ నుంచి కమ్యూనికేషన్ రావాలి, కాల్ ఆర్ మెసేజ్ రావాలి, లేకపోతే నన్ను వదిలి వెళ్ళొద్దు అని హోప్స్ పూర్తిగా కోల్పోయిన సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలి అని మనసులో బాధపడుతున్నారు. మీ వాయిస్ వినాలనుంది, మీ గొంతు వినాలనుంది, అసలు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. చూడండి, ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు, మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. పాస్ట్లో
మీకు ఏదైతే చేశారో అది తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరే ప్రపంచం అలా ఉంది. మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా చూస్తున్నారు. ఏంటంటే పాస్ట్లో మీరు చూపించిన ప్రేమకు ఎవరు సాటి రారండి అన్నటువంటి సిచ్యువేషన్లోకి వచ్చారు. అలాంటి ప్రేమను మీరు ఇచ్చారు పాస్ట్లో. వేరే ఎవరిలో మీలాంటి ప్రేమను వీళ్ళు చూడలేదు. తిరిగి మీ దగ్గరికే వచ్చారు మీ పార్ట్నర్. చూడండి, తిరిగి మీ పార్ట్నర్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు. మీలాంటి ప్రేమను కానీ, మీలాంటి కేరింగ్, ఒక లవ్, ఒక ఎమోషన్ ఎవరు ఇవ్వలేరు, మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఒక వజ్రం లాంటి మిమ్మల్ని వదిలిపెట్టుకొని ఒక కన్నింగ్ పర్సన్ అయినటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఏమాత్రం హ్యాపీనెస్ లేకుండా ఒక ఏదో ఉన్నాము అన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. మీలాంటి ఒక వజ్రాన్ని వదిలేశారని చెప్పేసి ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో మీ స్థానాన్ని నా హృదయంలో ఎవరు రీప్లేస్ చేయలేరు, నా మనసులో మీకు తప్ప ఎవరికి స్థానం లేదు అన్నట్టుగా ఇప్పుడు బాధపడుతున్నారు మీ పార్ట్నర్. అంటే మిమ్మల్ని అప్రోచ్ కావాలి. సో మిమ్మల్ని అప్రోచ్ కావాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, మళ్ళీ ఈ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవాలి, రీయూనియన్ కావాలి, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను, నేను మిమ్మల్ని కోల్పోలేను అని వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు నేను మీతో ఒక టైం స్పెండ్ చేయాలి, గంటలు మాట్లాడాలి అని చెప్పేసి ఎమోషన్ అవుతున్నారు మీ పార్ట్నర్. వెరీ గుడ్. సో చూడండి, మొత్తానికి ఓవరాల్గా ఈ అమావాస్య రోజున మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయి అనేది అయితే కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకేనా, తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు, తన మనసులో మీరు ఉన్నారని అయితే కనబడుతుంది. అది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ గురించి మీ దగ్గరికి రావాలని ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఓకేనా, అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.